శంషాబాద్ మండలం బహదూర్గూడలో ప్రభుత్వ భూముల స్వాధీనం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. బుల్లెట్ ట్రైన్ స్టేషన్, బస్ టెర్మినల్ నిర్మాణం కోసం రైతుల భూములను స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మద్దతు తెలిపారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ బహదూర్గూడలో సుమారు 1400 ఎకరాల భూమిలో 650 ఎకరాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నమై అన్యాయమన్నారు. భూముల అంశంలో రైతులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకుని 9 నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎదురు చూడకుండానే నేను వచ్చాను. దీనికి సంబంధించి మొత్తం 1350 ఎకరాలు ల్యాండ్. 1350 ఎకరాల్లో 102 సర్వే నెంబర్లు ఉంటాయి. 101 సర్వే నెంబర్లు. 101 సర్వే నెంబర్లలో ఇప్పుడు 28వ సర్వే నెంబర్ ఒకటి ఎడగొట్టి దాన్ని 150 ఎకరాలు గవర్నమెంట్కి చూపెడుతున్నారు. ఇంకోటి 61వ సర్వే నెంబర్, 62వ సర్వే నెంబర్లో ఒక 61, 28 రెండు తర్వాత 73 నుంచి మిగిలినవన్నీ 77 నుంచి మిగిలినవన్నీ గవర్నమెంట్ లెక్క అని చూపెడుతున్నారు. అంటే ఇక్కడ 650 ఎకరాలు ఇక్కడ పోతుంది. 78 నుంచి ఎన్ని ఎకరాలు ఉంటుంది? 700 ఎకరాలు. 78 నుంచి 76 నుంచి 77 నుంచి 101 సర్వే నెంబర్ మిస్సింగ్ చేసి అందులో ఏం రాసిరంటే 77 నుంచి మిస్సింగ్ చేసిన సర్వే నెంబర్లో 62 500 ఎకరాలని రాసుకున్నారు. కేవలం పానీలో మాత్రం రాసుకున్నారు. 77 సర్వే నెంబర్ లేదా? తీసుకొచ్చారు. ముందు మీ ముందు 2-3 పోరాట కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి న్యాయ పోరాటం చేయాల్సిందే. న్యాయ పోరాటం చేస్తున్నా కూడా కోర్టు అనేసార్లు ఆదేశాలు ఇస్తున్నా కూడా హైడ్రా వారు కోర్టు ఆదేశాలను ధిక్కరించి వాళ్ళు చేయదలుచుకుని చేస్తున్నారు. చేసి గవర్నమెంట్ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా వాళ్ళు. మేము ఇంత ఆదాయం చేశాం, ఇన్ని వేల కోట్లు ఆదాయం చేశాం, ఇన్ని వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న భూమిని ఏం చేస్తున్నారు అనేది మాత్రం చెప్పట్లా. స్వాధీనం చేసుకున్న భూమి ఎవరి నుంచి స్వాధీనం చేసుకున్నారు? పేదవాడి భూమిని స్వాధీనం చేసుకున్నారా, లేకపోతే ధనవంతుల భూమిని స్వాధీనం చేసుకున్నారా, లేకపోతే కార్పొరేట్ వ్యక్తుల శక్తుల లేకపోతే పారిశ్రామికవేత్తల భూములు స్వాధీనం అది లెక్కలు చెప్పట్లేదు. అందుకని మేమేం అడుగుతున్నామంటే మొత్తం మీద హైడ్రా మీద మీరు తీసుకున్న భూములు ఏమేమిటి శ్వేతపత్రం విడుదల చేయండి. ఎవరెవరి భూమి, పేదవాడి భూమి ఎంత ఉంది, అందులో ఉన్నవాడి భూమి ఎంత ఉందో ఆ లెక్కలు తీయండి. తీస్తే అప్పుడు మీ మీద ఒక కాన్ఫిడెన్స్ అవుతుంది. తర్వాత ఎవరైనా కోర్టుకి వెళ్ళినా సరే, కోర్టుది అక్షంతలు వేస్తున్నా సరే కోర్టుగానే చేస్తున్నారు, వీళ్ళు చేసేది చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు స్టే ఆర్డర్ తెచ్చుకుని 9 నెలలు అయింది. 9 నెలలు అయితే ఇవాళ వచ్చి మీరు వాళ్ళ హైడ్రాకి సంబంధించినటువంటి వాహనాలు తిప్పటం అంటే మిమ్మల్ని ముందు భయభ్రాంతులకు గురి చేసి ఏదో పద్ధతిలో మీరు రాజీకి రావాలనే దానికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, భయపడవద్దు. భయపడితే మొత్తం పోతాయి, భయపడితే ప్రాణమే పోయింది. ఎదురు తిరిగారనుకోండి ప్రాణం దక్కొచ్చు, విజయం కూడా పొందొచ్చు. ఎదురు తిరిగితే 2 వస్తాయి, విజయం వస్తుంది. తర్వాత వాళ్ళు మన దగ్గర రావాలి, ఒప్పించాలి. మిమ్మల్ని ఒప్పించకుండా హైడ్రా పేరుతో వాహనాలు, ఇంకోటి పేరుతో మీరు ఒక్కడే లేరు. ఇక్కడ మీకు సపోర్ట్గా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అంటే అక్కడ ఎమ్మెల్యే లేరు అనుకోకండి. కమ్యూనిస్ట్ పార్టీకి కోట్ల మంది అభిమానులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, దేశంలో కోట్ల మంది ఉన్నారు. పేదవాడి గొంతు ఎప్పుడు కూడా కమ్యూనిస్టే వినిపిస్తాడు. కమ్యూనిస్ట్ వినిపించే కాళోజీ చెప్తాడు, ఒక సిరా అక్షరం కొన్ని కోట్ల మెదళ్లకు పదునది. ఒక అక్షరం చాలు కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. 1351 ఎకరాలు ఇంతకుముందు మా నరసింహ గారు చెప్పినట్టు 1 నుంచి 101 సర్వే నెంబరు టోటల్గా పట్టాభూమిగా రికార్డు ఉంది. ఈ రికార్డు ఏదైతే ఉందో బేస్ రికార్డు, తెలంగాణకు ఉన్నటువంటి బేస్ రికార్డు సేత్వార్ రికార్డు ఉంటుంది. ఆ సేత్వార్ రికార్డు ప్రకారం ఇది 1 నుంచి 101 సర్వే నెంబరు పట్టా భూమి ఉంది. అలాగే
ఈ యొక్క విలేజ్ మ్యాప్ నక్ష దాని ప్రకారం తయారు చేసి ఉంది. దాంట్లో కూడా 1 నుంచి 101 సర్వే నెంబర్లు పొందుపరుచున్నాయి. అలాగే టీపన్స్ కూడా ఈ విలేజ్ తయారు చేసి అవి కూడా 1 నుంచి 101 సర్వే నెంబర్లకు ఉన్నాయి. ఇవన్నీ కూడా పట్టా భూములుగా రికార్డు ఉంది. ఈ రికార్డు ఉన్నప్పటికీ కూడా ఈ రెవెన్యూ సిబ్బంది ఏదైతే పహానీలు రాస్తారు ఈ నక్ష వాటి రాసే వాళ్ళు ఏం చేశారంటే పొరపాటు చేసి 11 ఎకరాలు ఉన్న చోట 500 ఎకరాలు రాయడం వల్ల దాన్ని సరిదిద్దటం మానేసి ఈ 500 ఎకరాలు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ పేరు రాశారు, దీన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో మిస్గైడ్ అయ్యి ఇప్పుడు రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. 2001-2002 సంవత్సరంలో ఈ విలేజ్లో ఈ యొక్క సమస్యని తీర్చడం కోసం అప్పుడున్న ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేసింది, రైతులందరికీ పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి. 2006 సంవత్సరంలో చాలామంది రైతులకు పాస్బుక్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. పాస్బుక్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ పట్టా భూముల్లో ఎన్నో క్రయ విక్రయాలు జరిగినాయి, సేల్ డీడ్ జరిగినాయి, రిజిస్ట్రేషన్ జరిగినాయి. అయినా కానీ మళ్ళా ఈ ధరని ఎంట్రీ చేసేటప్పుడు ఆ కంప్యూటర్ ఎంట్రీ చేసే దగ్గర మళ్ళీ 500 ఎకరాలు ఎలా చేయాలని పెండింగ్ పెట్టి ఆ పెండింగ్ని అలాగే కంటిన్యూ చేసి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం మధ్యలో కూడా మళ్ళీ సర్వే చేసి దాన్ని కూడా పెండింగ్ పెట్టి ఇప్పుడు ప్రాజెక్టు పేరుతో ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యొక్క ఎక్కడో 500 ఎకరాలు కనపడుతుంది, దీన్ని ఎట్లయినా గుంజుకోవాలని ఆ 500 ఎకరాలు ఆ సర్వే నెంబర్లో లేకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల సర్వే నెంబర్లని దాంట్లో బెర్జ్ చేయాలని ఎక్కడా లేని దేశంలో ఎక్కడా లేనటువంటి విధానాన్ని ఇక్కడ అవలంబించి ఈ రైతులందరి యొక్క భూమిని గుంజుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ రైతులంతా కూడా ఈరోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే